వేరే సోర్స్ లేదు. మైదాన ప్రాంతంలో అలాగుంటారు పంచాయతీలో గవర్నమెంట్ వాళ్ళకి రావాల్సిన నిధులు వస్తాయి. సో ఇక్కడ పంచాయతీ నడపాలంటే కేవలం గవర్నమెంట్ ఇచ్చే 15 ఆర్థిక సంఘం నిధులతో నడిపించాలి. ఈరోజు కనీసం అక్కడ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వాలన్నా కూడా పంచాయతీ నుంచి ఇవ్వాలి. ఆ పంచాయతీలో డబ్బులే లేవు. సో మళ్ళీ వాళ్ళకి అన్ని రాజు గ్రీవెన్స్ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రీవెన్స్కి వచ్చి సర్పంచ్ చెప్పినట్టు మాకు జీతాలు ఇవ్వలేదు మళ్ళీ. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్కి సంబంధించి 11 మండలాల నుంచి ఈరోజు మరి గ్రామ పంచాయతీ సర్పంచ్లందరూ కూడా ఏదైతే మాకు రావాల్సిన 15 ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికి కూడా దాదాపుగా 2-3 నెలలు దాటినా కూడా ఇప్పటికీ మరి ఈ పంచాయతీ ఖాతాల్లో జమ కాలేదని చెప్పి ఈరోజు నిరసన అనేది ఒక శాంతియుత నిరసన తెలియజేసి వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఈరోజు సర్పంచులందరూ కూడా మరి ర్యాలీ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. అయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వానికి నిందలేసి మరి గ్రామ పంచాయతీలు రావాల్సినటువంటి నిధుల్ని మరి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తినేసిందని చెప్పినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా నిన్నటితో సంవత్సరం పూర్తయి నేటికి మాకు ఒక దప్ప మాత్రమే పంచాయతీల్లో నిధులు అనేది జమ చేయడం జరిగింది తప్ప ఇప్పటి వరకు సుమారుగా 8 నెలలు దాటింది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ఒక్క పైసా కూడా 15 ఆర్థిక సంఘం నిధులు కానీ మరే ఇతర నిధులు కూడా పంచాయతీల్లో జమ కాలేదు. ఎందుకంటే ఈరోజు ఒకటి మీరు గమనించవచ్చు, గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ కూడా ఈరోజు ఇబ్బందిగా ఉంది. ఈరోజు ప్రతి పంచాయతీలో మరి క్లబ్ మిత్రాలు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా మరి డ్యూటీ చేస్తూ నెలకు 6,000 రూపాయలు చొప్పున, ఒకడుంటే 6,000, ఇద్దరుంటే 12,000 చొప్పున ఈరోజు పంచాయతీల్లో వాళ్ళకి జీతాలు చెల్లించుకునేటువంటి పరిస్థితి. ఆ 6,000 రూపాయలు ఎక్కడ ఏదైతే ఉందో అది కూడా 15 ఆర్థిక సంఘ నిధుల నుంచే మేము జీతాల కింద ఇస్తున్నాం. మాకు ప్రత్యేకంగా వేరే నిధులు అనేది లేదు. ఈరోజు పంచాయతీల్లో రూపాయి లేనట్టు పరిస్థితుల్లో వాళ్ళకి జీతం ఇచ్చుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. అదేవిధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో శానిటేషన్ సమస్య చాలా ఎక్కువ. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది. ప్రతి గ్రామంలో కూడా మరి మురుకాలువలు కానీ, మంచినీటి సమస్య కానీ, మరి వీధి లైట్ల సమస్య కానీ చాలా విపరీతంగా ఉంది. మనం ఈ వీధి లైట్లు ఏర్పాటు చేస్తే సంవత్సరం రోజుల్లోనే ఏజెన్సీలు పోతున్నాయి, పాడైపోతున్నాయి. మరలా సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్తది వేసుకునే పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి తరుణంలో పంచాయతీల్లో నిధులు లేకపోతే పంచాయతీ పరిపాలన అనేది సర్పంచులుగా మేము ఏ విధంగా మరి పంచాయతీ నడుపుకోగలం అనేది ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిరసన చేయడం జరిగింది. మా యొక్క మొరని ఆలగిస్తారు, ప్రభుత్వం ఆలగిస్తుంది, మా పంచాయతీరాజ్ మినిస్టర్ ఆలగిస్తారని చెప్పి ఈరోజు నిరసన తెలియజేశాం. ఖచ్చితంగా ఈ 1 నెల కాలంలో మా పంచాయతీలు రావాల్సిన నిధులు ఏదైతే రాలేదో ఖచ్చితంగా మా యొక్క పోరాటం అనేది ఉధృతం చేస్తాం. రానున్న రోజుల్లో ఏ విధంగా చేస్తే ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తుందో ఆ విధంగా మేము కార్యాచరణ అనేది రూపొందించుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కేవలం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోనే జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచుల పోరాటానికి కూడా మా పంచాయతీ నిధులు ఏదైతే 15 ఆర్థిక సంఘ నిధులు మరి పంచాయతీ జమ చేయలేదో మరి రాష్ట్ర స్థాయి మరి నిరసనకు కూడా మేమందరూ కూడా సిద్ధపడుతున్నాం అనేది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు మరి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు కోసమని ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి మరి అబద్ధపు హామీలతో ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము కూడా సర్పంచులుగా గ్రామాల్లో ఒక సర్పంచ్కి ఎన్నిక కోసం స్థానిక ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం కోసం మరి మేము కూడా ఎన్నో హామీలు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. మాకు వచ్చినటువంటి ఆదాయం అనేది మరి రాష్ట్రాలకి ఏ విధంగా అయితే పన్ను రూపాయల్లో ఆదాయం వెళ్తుందో మాకు కూడా నా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఆర్థిక సంఘ నిధులు అనేది విడుదల చేస్తూ ఉంటుంది. మరి గతంలో 14 ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పుడు మరి అలాగే వైసీపీ ప్రభుత్వం పక్కదారిని పట్టించడం అనేది జరిగింది. ఈరోజు 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా మరి ఏదైతే ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సౌలభ్యం కోసం అబద్ధపు హామీలతో మరి మాకు రావాల్సినటువంటి నిధులను పక్కదారి పట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ చర్యకు నిమిత్తం మరి ఈరోజు ప్రతి ఒక్క సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, లేదంటే మరి దేశానికి పట్టుకొమ్మలుగా నిలిచినటువంటి గ్రామాల అభివృద్ధి చేయాలంటే గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఆదాయ వనరులు అనేది ఉండాలి. మరి ఆ ఆదాయ వనరులు లేక ఈరోజు మరి చాలామంది సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి చిన్నవి ఒక మోటార్ బాగపోతే ఆ మోటార్ రిపేర్ చేసుకోవాలనే పరిస్థితి లేదు. మరి వీధి నిర్వహణ మరి మన ఏజెన్సీ ప్రాంతంలో మరి చుట్టూ అడవి ప్రాంతంలో మనం ఉంటాం. ఇటువంటి ప్రాంతంలో వీధి నిర్వహణ అనేది వీధి బల్బు లేక మరి మనకు వచ్చిన పాములు కావచ్చు, ఇతర మరి జంతువుల నుంచి భయాలతో ఈరోజు మన గ్రామాలు బతుకుతూ ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు మరి ఈరోజు మనకు వర్షాకాలం అనేది ఈరోజు
మరి త్వరలో రానున్నది. ఈ వర్షాకాలంలో మరి మన ఏరియా అంతా కూడా బురదమయంగా మరి అనేక చండాలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటికి మనము క్లీన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మరి పారిశుద్ధ్యంగా డబ్బులు కావాలి. రెండోది, ఈరోజు మాకు ప్రధాన సమస్య మరి ఏదైతే క్లబ్ మిత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయినా భరించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం అయినా భరించాలి వాళ్ళకి ఇచ్చే జీతాలు. మరి మాకు ఇచ్చేటువంటి అతి తక్కువ అంటే జనాభా ప్రాతిపదికంగా ఇచ్చే ఈ 15వ ఆర్థిక సంఘ నిధులు మరి అక్కడ మాకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్లీపర్ కావచ్చు, మిగతా ఇతర జీతాలు ఇచ్చుకోవడం వల్ల మరి మాకున్నటువంటి నిధులు కూడా నాకు కొరత పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇలాగా మాకున్నటువంటి ఈ ఏదైతే నిధుల కొరత వల్ల మా పంచాయతీ అనేది కుంటుపడతా ఉందో ఈ విషయమై మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులకు ఉద్యమం తప్పలేదు. ఈ ప్రభుత్వము మరి గతంలో మరి ఏదైతే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర మొత్తంగా మరి వైసీపీ ప్రభుత్వం చేయలేని రీతిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న ఉద్దేశంతో ఈ అబద్ధ ఎన్నికల హామీల్లో భాగంగా మరి ఆగస్టు 23వ తారీఖున మరి భారీ ఎత్తున గ్రామ సభలు అనేది పెట్టి నిర్వహించడం జరిగింది. ఈరోజు గ్రామ సభల్లో మేము తీర్మానం చేసిన ఆ తీర్మానాలు ఏమయ్యాయి అనేది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు MGNRGS నిధులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఈరోజు ఏ గ్రామాల్లో కూడా ఏజెన్సీ 11 మండలాల్లో ఒక్క నిధులు విడుదల చేసినటువంటి దాఖలు లేవు. ఈరోజు గతంలో మరి ఏదైతే మరి గత కాంగ్రెస్ టైంలో ఈరోజు MGNRGS చట్టం తీసుకురావడం, గతంలో సీసీ రోడ్లు అనేవి మన గ్రామంలో వేసుకోగలిగాం. మరి ఈరోజు అటువంటి సీసీ రోడ్లు వేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళ ఎన్నికల అబద్ధాలు హామీల కోసం పక్కదోర పట్టించడం చాలా దుర్మార్గమైన ప్రక్రియ. మరి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మరి పంచాయతీలకి మరి ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ఈరోజు తీర్మానాలనే చేయించుకోవడం జరిగింది. మరి మా చేత తీర్మానాలు చేసుకున్నటువంటి ఈ తీర్మానాల తాలూకా ₹1 కోటి మీరు ఎక్కడి ఖర్చు పెట్టారనేది కూడా జవాబు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు అయితే ఉపాధి పనుల్లోని అల్లూరు జిల్లా నెంబర్ 1 స్థానంలో ఉందంటున్నారు. ఈరోజు కలెక్టర్ గారు నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్తున్నారు. వేజ్ పేమెంట్ వరకే నెంబర్ 1 ఉంది, కానీ మెటీరియల్ కాంపౌండింగ్కి సంబంధించి ఏజెన్సీ అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వేజ్ పేమెంట్ ఖర్చు అయ్యేది కేవలం ఏజెన్సీ ప్రాంతంలో. మరి ఆ ఏజెన్సీ దాంట్లో ఉన్నటువంటి ఈ వేజ్ దాంట్లో అంటే 100% ఇచ్చే దాంట్లో 40% మెటీరియల్ కాంపోనెంట్ కింద ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, మిగతా అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టాలి. ఆ నిధులు అనేవి మన జిల్లాకు రాకుండా మన జిల్లాకు రావాల్సినటువంటి నిధుల్ని పక్క జిల్లాలకు మైదాన ప్రాంతానికి ఈరోజు మరి ఎన్నికల హామీల్లో ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తూ ఉంది. మరి అనంతగిరి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గుమ్మగోడ పంచాయతీ. అన్ని విషయాలు చెప్పారు తమ్ముడు రామకృష్ణ గారు. సచివాలయ వ్యవస్థ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతి పంచాయతీలోనూ 9 నుంచి 12 మంది ఉద్యోగస్తులకు ఉంచింది. ఈరోజు 3 పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్గా చేస్తున్నారు. అది చేయడం అనేది చాలా ఇబ్బందికరం. అక్కడ ఒక విఆర్ఓ కూడా లేడు. ఒక్క పంచాయతీనే చూసుకున్నటువంటి విఆర్ఓ 3 పంచాయతీలకు ఏడు చూస్తారు. ఇదైతే చాలా దారుణం. సిఎఫ్ఎం నిధులు రావడంతో పాటు లేకపోతే NRGS నిధులు లేకపోగా వ్యవస్థలన్నీ ఇలాగ నాశనం చేస్తుంటే ఇంకెలాగా ఇప్పుడు మీరు ఇచ్చే హామీలు ఎక్కడ నెరవేరుతాయి? మీరు ఇచ్చే హామీలు ఎక్కడున్నాయి? ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది ఎక్కడ ఏ విధంగా రద్దు చేయమన్నారు. వాలంటీర్ వ్యవస్థ తీశారు. బియ్యం ఇంటింటికి వెళ్ళేది అది కూడా ఆబాలు కూడా తీశారు. వాళ్ళ జీవితాల్లో కూడా మట్టి కొట్టారు. ఇప్పుడు కూడా సచివాలయ వ్యవస్థ కూడా రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ తగ్గించి మళ్ళీ వ్యవస్థను మళ్ళీ పాడు చేస్తున్నారు. అదైతే మంచి పద్ధతి కాదు.